అశోక్ రెడ్డి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, గవర్నమెంట్ హై స్కూల్, పారుపల్లి, సిద్దిపేట్. సో ఈరోజు మనము ముందు రాయబోయేటువంటి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్లో పేపర్ 1 పైన ఒక అవగాహన. ఎందుకంటే ఆల్రెడీ మీ ఉపాధ్యాయులు మీకు అన్ని అంశాలపైన మరియు కాన్సెప్ట్స్ పైన అవగాహన కల్పించుంటారు. అయినప్పటికీ కూడా మరొకసారి అవగాహన కల్పించడం కొరకు ఇప్పుడు మనం పేపర్ 1 ఏ విధంగా ఉంటుంది, దాంట్లో మెయిన్గా ఏ కాన్సెప్ట్స్పై ఫోకస్ చేయాలి అనేటువంటి దానిపైన డిస్కస్ చేద్దాం. ముందుగా చూసినట్లయితే మనకి క్వశ్చన్ పేపర్ చూసుకుంటే 4 ఏరియాస్లో మనకి డివైడ్ చేయడం జరుగుద్ది. దాంట్లో ప్రాబ్లమ్ సాల్వింగ్, తర్వాత రిప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్, తర్వాత రీజనింగ్ ప్రూఫ్, తర్వాత కమ్యూనికేషన్స్ అండ్ కనెక్షన్స్. అయితే దీంట్లో ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సినటువంటిది రిప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్, అంటే దృశ్యీకరణ మరియు వ్యక్తపరచడం అనేటువంటి దానిపైన ఫోకస్ చేసినట్లయితే ఎక్కువ మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో మనకి మెయిన్గా ఈ రిప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్లో దాదాపుగా మనకు 6 నుండి 8 మార్కులు రావడం జరుగుద్ది. దీంట్లో ఏంటంటే మెయిన్గా చూసుకున్నట్లయితే ఎస్ఏ టైప్లో కంపల్సరీ ఒక 4 మార్క్స్ క్వశ్చన్, అది మనకు వచ్చేటువంటిది పాలినామియల్స్ అంటే బహుపదులు, తర్వాత లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే 2 రేఖీయ చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత, మరియు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వర్గ సమీకరణాలు. దీంట్లో నుండి మనకి ఒక గ్రాఫ్ లేదంటే సెట్స్ అంటే సమితుల్లో నుండి మనకి వెన్ డయాగ్రామ్స్ పైన 4 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుద్ది. కాబట్టి దీన్ని తప్పనిసరిగా మనం గ్రాఫ్స్ పైన పట్టు సాధించినట్లయితే పేపర్ 1లోనే కాకుండా పేపర్ 2లో కూడా మనకి ఎక్కువ మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మనం విద్యార్థులుగా డైలీ ఒక గ్రాఫ్ అనేటువంటిది ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో చూసుకున్నట్లయితే మనకు పేపర్ 1లో మొత్తము 7 చాప్టర్లు ఉన్నాయి. దాదాపుగా యావరేజ్గా మనం చూసుకున్నట్లయితే ప్రతి చాప్టర్ నుండి ఖచ్చితంగా 7 నుండి 8 మార్కులు అనేటువంటిది రావడం జరుగుతూ ఉంది. అయితే ఏ చాప్టర్లో మనం ఏ కాన్సెప్ట్స్ పైన ఫోకస్ చేయాలి, ఆ కాన్సెప్ట్స్ పైన ఫోకస్ చేస్తూ మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి చాప్టర్లో చూసుకున్నట్లయితే మెయిన్గా ఫస్ట్ మనకి రియల్ నంబర్స్, దీంట్లో వాస్తవ సంఖ్యల్లో ఏ ఏరియాస్ నుండి మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏంటి, ఏ ఏరియాస్ నుండి ఎక్కువగా మనకు క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఒకసారి చూసుకున్నట్లయితే ఇచ్చినటువంటి సంఖ్యలకు గాసాబాని మరియు కాసాగు కనుక్కోవడం. దీంట్లో 2 రకాలుగా మనము గాసాబాని 2 రకాలుగా, దీంట్లో మెయిన్గా ఏంటంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మా, దీన్ని ఆధారంగా చేసుకొని ఇచ్చినటువంటి 2 సంఖ్యలకి ఏ విధంగా మనం గాసాబా కనుక్కుంటాము అనేటువంటిది, ఆ యూక్లిడ్ డివిజన్ లెమ్మా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనకి దాన్ని మనం ఏ విధంగా రాస్తాము అంటే మెయిన్గా A ఈజ్ ఈక్వల్స్ టు BQ ప్లస్ ఆర్ where 0 is less than or equal to R is less than B. ఈ సూత్రం మనకు గుర్తున్నట్లయితే తప్పనిసరిగా మినిమంగా ఒక 1/2 మార్క్ అయినా దీనిపైన ఖచ్చితంగా ఉంటుంది. ఇది లేకుండా మనకు క్వశ్చన్ పేపర్లో ఉండదు. లాస్ట్కి ఆబ్జెక్టివ్లోనైనా తప్పనిసరిగా దీన్ని స్పృశించడం జరుగుద్ది.
కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకున్నట్లయితే మనకు ఈ గాసాబా పైన ఒకవేళ ఇచ్చినట్లయితే 2 మార్కుల ప్రశ్న అనేటువంటిది ఇవ్వడం జరుగుద్ది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఫోకస్ చేయాలి. అదేవిధంగా గాసాబా మరియు కాసాగ్ని ఇచ్చిన సంఖ్యలను ప్రధాన కారణాంకాల లబ్ధంగా అంటే ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా మనం రాసి దాని ద్వారా కనుక్కోవడం అనేటువంటిది మెయిన్గా ఫోకస్ చేస్తే డెఫినెట్గా మనకి 2 మార్క్స్ అనేటువంటిది రావడం జరుగుద్ది. అదేవిధంగా ఇంకొకటి మనము 2 మార్క్స్ క్వశ్చన్ లేదంటే ఎస్ఏ టైప్లో 4 మార్క్స్ క్వశ్చన్ కూడా ఏది ఇచ్చినటువంటి సంఖ్య కరణీయ సంఖ్య అనేటువంటిది చూపించడం. అంటే ప్రూవ్ దట్ గివెన్ నంబర్ ఈజ్ అన్ ఇర్రేషనల్. దీంట్లో మనకి ఎస్ఏ టైప్లో అడిగినట్లయితే మెయిన్గా ఈ ఫార్మాట్లో ఉంటుంది. మనకు ఏ ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి ఆర్ ఏ ప్లస్ ఆర్ మైనస్ కే ఇంటూ రూట్ బి. ఈ ఫామ్లో ఉన్నటువంటి క్వశ్చన్ మనకు అడిగినట్లయితే 4 మార్క్స్ పైన, ఎందుకంటే మనకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో దీనిపైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎక్సైజ్లో కూడా ఉన్నాయి. కాబట్టి వాటిలో ఉన్నటువంటి నంబర్స్ని మార్చుతూ మనం ఓన్గా ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా సులభంగా ఈ సమస్యని మనం సాధించవచ్చు. మనకి మెయిన్గా ఈ రియల్ నంబర్స్లో ఇంకొకటి మెయిన్గా తీసుకున్నట్లయితే డిపెండ్స్ ఆన్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. దానిపైన 4 మార్క్స్ క్వశ్చన్ ఏ విధంగా ఉండొచ్చు అంటే ఎనీ స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఈజ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 6m + 1 ఆర్ 6m + 3. So for example, prove that square of any odd positive integer is in the form of 6m + 1 or 6m + 3. అంటే ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము ధనపూర్ణ బేసి సంఖ్య యొక్క వర్గము 6m + 1 లేదా 6m + 3 రూపంలో ఉంటుంది అనేటువంటిది నిరూపించండి. ఇలాంటి సమస్యల్ని మనకి 4 మార్కుల ప్రశ్నలో ఇవ్వడం జరుగుద్ది. ఇవి కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఒక 2-3 మోడల్స్ ఉన్నాయి. అవి మనం ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఈ వాస్తవ సంఖ్యల్లో ఇంకొకటి మనకు మిగిలిపోయినటువంటి అంశం ఏంటంటే సంవర్గమానాలు, లాగారిథమ్స్. దీనిపైన మెయిన్గా మనకు బేసిక్ కాన్సెప్ట్స్ పైన ఫోకస్ చేసినట్లయితే దాంట్లో ఉన్నటువంటివి కేవలం 4 సూత్రాలు. ఆ 4 సూత్రాలని ఆధారంగా చేసుకొని మనము సమస్యల్ని సాధించడానికి ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా తర్వాత మనకి సమితులు, సెట్స్లోకి వెళ్ళినట్లయితే సెట్ కాన్సెప్ట్ అంటే సమితి భావన, సమితుల్ని వ్యక్తపరచడము, రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్. అంటే జనరల్గా మనం 2 రకాలుగా రాస్తూ ఉంటాం. ఇది ఒకటి రోస్టర్ రూపంలో రాయడము, ఇంకొకటి సమితి నిర్మాణ రూపంలో రాయడం అంటే సెట్ బిల్డర్ ఫామ్లో రాయడం. సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చినట్లయితే రోస్టర్ రూపంలో రాయడము, రోస్టర్ రూపంలో ఇచ్చినట్లయితే సెట్ బిల్డర్ ఫామ్లో రాయడము అనేటువంటిది మనము ప్రాక్టీస్ చేసినట్లయితే దీంట్లో ఒక్కోసారి 4 మార్కుల ప్రశ్నలో వెన్ డయాగ్రామ్స్ పైన సమస్యను అడిగినప్పుడు ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంది. అంటే నార్మల్గా మనము
వెన్ చిత్రాలను గీసినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా సమితులను ఇచ్చి వాటికి సరిపడేటువంటి వెన్ చిత్రాలను గీయమని అడుగుతారు. అలా కాకుండా ఒక్కొక్కసారి ఇండైరెక్ట్గా ఏం చేస్తాడు అంటే ఆ సెట్స్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ A equals to x such that x square minus 3x plus 2 equal to 0, and set B equals to x such that x is a prime, x less than 7. ఈ విధంగా ఇండైరెక్ట్గా మనకు ఇవ్వడం జరుగుద్ది. డ్రా ద వెన్ డయాగ్రామ్ ఆఫ్ A యూనియన్ B అండ్ A మైనస్ B. ఈ విధంగా ఇచ్చినప్పుడు ముందుగా ఏం చేయాలి అంటే ఇవి సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు కాబట్టి వీటిని రోస్టర్ ఫామ్లో మనం రాసుకోవాలి. రాసుకున్న తర్వాత దానికి సరిపడేటువంటి వెన్ చిత్రాలని గీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటి సమస్యల్ని మనకు 4 మార్కుల ప్రశ్నల్లో అడగడం జరుగుతూ ఉంటుంది. ఇది మనకు సెట్స్లో ఇంకొకటి మెయిన్గా ఉన్నటువంటిది ఆపరేషన్స్ ఆన్ సెట్స్, అంటే యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ద సెట్స్. అంటే సమితుల సమ్మేళనము, సమితుల ఛేదనము మరియు భేద సమితులను కనుక్కోవడము, వాటిపైన వెన్ చిత్రాలను గీయడము అనేటువంటివి ప్రాక్టీస్ చేసినట్లయితే ఉన్నటువంటి కేవలం 3 కాన్సెప్ట్స్. ఇంకొకటి దీంట్లో ఏంటంటే శూన్య సమితిని రాయడం, శూన్య సమితికి ఉదాహరణలు ఇవ్వడం, లేదంటే ఇచ్చిన సమితికి ఉపసమితులను రాయడం. ఒక సమితిలో 4 మూలకాలు ఉన్నట్లయితే ఆ సమితికి రాయగలిగినటువంటి ఉపసమితులు ఎన్ని, అంటే నంబర్ ఆఫ్ సబ్సెట్స్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ సబ్సెట్స్ టు ఏ గివెన్ సెట్. ఇలాంటి ప్రశ్నలు మనకు అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇది మెయిన్గా మనకి పేపర్ 1లో చాలా సులభమైనటువంటి చాప్టర్. మిగతా వాటిని అన్నిటితో కంపేర్ చేసినట్లయితే చాలా సులభంగా ఉండేటువంటిది. చాలా చిన్న చాప్టర్ కాబట్టి దీనిపైన మనము ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాదాపుగా మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా చూసినట్లయితే ఈ చాప్టర్ల నుండి ప్రతి దాంట్లో కూడా మినిమంగా 6 మార్కులు మనకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ విధంగా దీనిపైన ఫోకస్ చేయాలి. నెక్స్ట్ చూసినట్లయితే మెయిన్గా మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ఎస్ఏ టైప్ క్వశ్చన్లో రిప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్ అనుకున్నాం. దాంట్లో ఖచ్చితంగా మనకి ఒక గ్రాఫ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ గ్రాఫ్ అనేటువంటిది పాలినామియల్స్ అండ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ యాజ్ వెల్ యాజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఈ మూడిటి నుండి మనకు గ్రాఫ్ అనేటువంటిది రావడం జరుగుతూ ఉంది. మరి ఒకవేళ ఏదైనా బహుపదిని ఇచ్చి, అంటే పాలినామియల్ ఇచ్చి ఆ బహుపది యొక్క శూన్యాలను కనుగొనండి పాలినామియల్స్ నుండి అడిగినట్లయితే, ఒకవేళ అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుండి ఇచ్చినట్లయితే ఇచ్చినటువంటి వర్గ సమీకరణం యొక్క మూలాలను గ్రాఫ్ ద్వారా కనుగొనండి, అంటే రూట్స్ ఆఫ్ ఏ గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడనేమో ఆ వేరియబుల్ యొక్క వాల్యూస్ని రూట్స్ అంటున్నాం, ఇక్కడేమో జీరోస్ అంటున్నాం. ఈ రెండు కూడా మనకి ఒకే విధంగా ఉంటుంది గ్రాఫ్. దాంట్లో మనం చూసినట్లయితే మనం గీసినటువంటి గ్రాఫ్లో అది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో వాటిని పాలినామియల్ అన్నప్పుడేమో జీరోస్ అని రాస్తాము, శూన్యాలు అని రాస్తాము. ఒకవేళ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినట్లయితేనేమో మూలాలు, రూట్స్ అని రాయడం జరుగుద్ది. మరి ఈ గ్రాఫ్ గీసేటప్పుడు మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సినటువంటిది ఒక ఇచ్చినటువంటి సమస్యకి గ్రాఫ్ని ఏ విధంగా గీయాలి, అది గీయడానికి మనం ఏ ఏ స్టెప్స్ని ఉపయోగించాలి అనేటువంటి చూసినట్లయితే మొట్టమొదటగా ఇచ్చినటువంటి పాలినామియల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ p of x is equals to x square minus 5x plus 4.
ఇచ్చినటువంటి వర్గ బహుపది యొక్క శూన్యాలను గ్రాఫ్ ద్వారా కనుగొనండి అనేటువంటిది ఇచ్చాడు. దీనికి మనం గ్రాఫ్ డ్రా చేయాలి అంటే మొట్టమొదలు ఈ గ్రాఫ్ గీయడానికి తలములో బిందువులను గుర్తించడానికి ఆ బిందు నిరూపకాలని కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కోఆర్డినేట్ పాయింట్స్ని ఎట్లా కనుక్కుంటాం, దానికి ఒక పట్టికను తయారు చేసుకోవాలి మనం. ఆ పట్టికను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకసారి చూపెడతాను మీకు. సో తలంలో బిందువులను గుర్తించాలి అంటే మనం ఆల్రెడీ మనకు తెలిసినటువంటి విషయమే కాబట్టి తలంలో x నిరూపకాలు y నిరూపకాలు కావాలి. ఇక్కడ ఇచ్చినటువంటి బహుపదిలో మనకు x ఉంది, దీని ద్వారా y విలువల్ని ఏ విధంగా కనుక్కుంటామో దాని కొరకు మనం ఒక పట్టికను తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఈ పట్టిక తయారు చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి లాస్ట్ టైం మనం ఎగ్జామ్లో చూసినట్లయితే ఆ బహుపది యొక్క పట్టికనిచ్చేసి కొన్ని వాల్యూస్ని మిస్సింగ్గా ఇచ్చి ఆ ఖాళీలను పూరించండి అన్నాడు పట్టికలో. కాబట్టి ఈ పట్టిక తయారు చేయడం అనేటువంటిది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో ఏం చేస్తామంటే మొదలు x యొక్క విలువల్ని తీసుకుంటాం. ఈ బహుపదిలో ఉన్నటువంటి ప్రతి పదం యొక్క విలువని కనుక్కుంటాం x విలువ దగ్గర. సో x² - 5x + 4 here x, y. So for example x - 2, x యొక్క విలువ -2 దగ్గర వీటి విలువలు ఏముంటాయి అనేటువంటిది దీంట్లో మనం రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో -2 whole square is square of any negative integer is a positive. So 4 - 5x - 5 into -2 is 10 plus 4. Sorry. So y equal to x² - 5x plus 4. So here we will get 18. So -1. ఇక్కడ బిందు నిరూపకాన్ని మనం ఏం రాస్తాం, -2, 18. తర్వాత 1 - 5 4 5 4. So 10 -1, 10 0. Square of 0 is 0. Any number into 0 is 0. 4. So 4 0, 4. In this way 1 square is 1, -5 into 1 is -5 and 4. So this is 0. So 1, 0. ఈ విధంగా మనం కొన్ని బిందు నిరూపకాలను తయారు చేసుకొని వీటిని గ్రాఫ్ పేపర్ పైన మనం గుర్తించాలి అన్నప్పుడు మొట్టమొదలు గ్రాఫ్ పేపర్లో ఆ తలాన్ని 2 అక్షాలతో విభజిస్తూ x యాక్సిస్ అండ్ y యాక్సిస్ దానిపైన ఈ బిందు నిరూపకాలను గుర్తించడానికి తప్పనిసరిగా మనం స్కేల్ అనేటువంటిది రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. x అక్షం పైన ఏ విధంగా తీసుకుంటాం కొలతల్ని, y అక్షం పైన ఏ విధంగా కొలతల్ని తీసుకుంటున్నాము అనేటువంటిది సూచించేటువంటిదే స్కేల్. ఆ స్కేల్ గీసిన తర్వాత ఈ బిందు నిరూపకాలని గ్రాఫ్ పేపర్లో గుర్తించేసి వాటినన్నిటిని కూడా కలిపినట్లయితే ఒకవేళ అది x అక్షాన్ని ఎక్కడైతే ఖండిస్తుందో ఆ ఖండన బిందు నిరూపకాల్లో x నిరూపకాన్నే ఇచ్చినటువంటి బహుపది యొక్క శూన్యాలు అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ అది x అక్షాన్ని ఖండించినట్లయితే ఆ బహుపదికి సాధన లేదు అనేటువంటిది రాయడం జరుగుతుంది ఈ విధంగా. ఎందుకంటే ఈ పట్టికను తయారు చేయడం మనం నేర్చుకుంటే తప్పనిసరిగా మనకు 2 మార్కులు అనేటువంటిది రావడం జరుగుద్ది. ఇది మనకు ఈ 3 చాప్టర్లలో గ్రాఫ్ ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ మెయిన్గా పాలినామియల్స్ బహుపదుల్లోకి వచ్చినట్లయితే మనకు దీంట్లో మెయిన్గా ఒక బహుపదిని మరొక బహుపదిచే భాగించడం, తర్వాత ఆ బహుపదిలో ఉన్నటువంటి గుణకాల మధ్య మరియు శూన్యాల మధ్యన ఉన్నటువంటి సంబంధాలను రాయడం,
సో ఇక్కడ సపోజ్ ఈ బహుపది తీసుకున్నట్లయితే దీని కోఎఫిషియెంట్స్ అనేటువంటిది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క గుణిజము 1గా ఉంది, ఎక్స్ గుణిజము -5గా ఉంది, స్థిర పదము అంటే కాన్స్టెంట్ అనేటువంటిది 4గా ఉంది. సో ఇవి కోఎఫిషియెంట్స్. మరి దీని యొక్క శూన్యాలు మనం ఆల్ఫా కామా బీటాలు అనుకున్నట్లయితే ఈ కోఎఫిషియెంట్స్ రిలేషన్ బిట్వీన్ ద కోఎఫిషియెంట్స్ అండ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఏ విధంగా ఉంటుంది సంబంధాలు. ఒకవేళ వర్గ బహుపది లేదంటే ఘన బహుపది ఇచ్చినప్పుడు వాటి మధ్య సంబంధాలని రాయడము, అదేవిధంగా శూన్యాలు ఇచ్చినప్పుడు వర్గ బహుపదిని కానీ ఘన బహుపదిని కానీ రాయడము అనేటువంటిది మనం ప్రాక్టీస్ చేసినట్లయితే దీనిపైన మనకు తప్పనిసరిగా 2 మార్కులు ఉంటాయి. కాబట్టి వీటిపైన మనం ఫోకస్ చేయాలి. అదేవిధంగా లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత, వీటిలో చూసినట్లయితే మెయిన్గా ఫస్ట్ మనకు టైప్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఎందుకంటే ఇక్కడ 2 వేరియబుల్స్ అంటున్నాం, మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్లో తప్పనిసరిగా 2 వేరియబుల్స్ ఉంటాయి కాబట్టి వాటిని సాధించాలి అంటే తప్పనిసరిగా మనకు 2 ఈక్వేషన్స్ అనేటువంటిది కావాలి. మరి ఆ ఈక్వేషన్స్ వితౌట్ సాల్వింగ్ దట్ ఈక్వేషన్స్ అంటే వాటిని సాధించకుండానే అవి ఎలాంటి రేఖీయ సమీకరణాలని అంటే రేఖలను సూచిస్తాయి అనేటువంటిది మనం చెప్పడానికి మెయిన్గా ఇక్కడ మనకు 3 ఉన్నాయి. ఒకటి కన్సిస్టెంట్, తర్వాత ఇన్కన్సిస్టెంట్, డిపెండెంట్ అండ్ కన్సిస్టెంట్. ఈ 3 కండిషన్స్ని మనము వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ a1x ప్లస్ b1y ప్లస్ c1 = 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 = 0. ఈ 2 రేఖీయ సమీకరణాలు అయినట్లయితే వీటి యొక్క దీంట్లో ఈ వేరియబుల్స్ యొక్క గుణిజాలను తీసుకున్నట్లయితే a1, b1, c1 these 3 are the real numbers, a2, b2 and c2 ఈ real numbers. So relation between these coefficients, suppose if a1 by a2 ratio between these 2 coefficients, b1 by b2 ratio between the coefficients of y and c1 by c2 రేషియో బిట్వీన్ ద కాన్స్టెంట్స్ అంటే స్థిర పదాల మధ్యన ఉండేటువంటి నిష్పత్తి, వాటిని ఆధారంగా చేసుకొని ఇచ్చినటువంటి రేఖీయ సమీకరణాలు లీనియర్ ఈక్వేషన్స్ ఎలాంటి రేఖలను సూచిస్తాయి అనేటువంటిది మనము రేఖాచిత్రాలను గీయకుండానే చెప్పవచ్చు. దాంట్లో కండిషన్ మనం చూసుకున్నట్లయితే సో a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2. If a1 by a2 is not equal to b1 by b2, then that equation shows that consistent అంటే సంగత సమీకరణాలు అంటాం. వీటిని ఈ 2 సమీకరణాలు కూడా ఖండన రేఖలను అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ని సూచిస్తాయి అనేటువంటిది మనం రాస్తాం. అదేవిధంగా a1 by a2 is equal to b1 by b2 is not equal to c1 by c2. ఈ కండిషన్ సాటిస్ఫై చేసినట్లయితే దీస్ 2 ఈక్వేషన్స్ షోస్ ద ఇన్కన్సిస్టెంట్ లైన్. ఇన్కన్సిస్టెంట్ అంటే అసంగత సమీకరణాలు, అవి సమాంతర రేఖలను సూచిస్తాయి అనేటువంటిది రాస్తాం. అదేవిధంగా a1 by a2 is equals to b1 by b2 is equals to c1 by c2. ఈ కండిషన్ సాటిస్ఫై చేసినట్లయితే దట్ ఈక్వేషన్ షోస్ ద డిపెండెంట్ అండ్ కన్సిస్టెంట్ అంటే సంగత సమీకరణాలు మరియు ఏకీభవించే పరస్పరాధారిత సమీకరణాలు లేదంటే ఏకీభవించే రేఖలను సూచిస్తాయి అనేటువంటిది ఈ 3 కండిషన్స్ పైన తప్పనిసరిగా మనకు ఒక 2 మార్కులు ఉంటాయి. ఒకవేళ 4 మార్కుల్లో మనకు రేఖాచిత్రాల ద్వారా ఇచ్చిన రేఖీయ సమీకరణాలని సాధించండి అంటే మనం గీసినటువంటి రేఖాచిత్రం గ్రాఫ్ కరెక్ట్గా వచ్చిందా లేదా, మనం చేసినటువంటి
ది ప్రొసీజర్ కరెక్టా కాదా అనేటువంటిది ఈ కండిషన్ ద్వారా చెక్ చేసుకొని కూడా మనం చెప్పొచ్చు. ఒకవేళ మనం గ్రాఫ్ గీసాం, ఆ రెండు రేఖలు ఖండించుకోలేదు, కానీ కండిషన్ చూసినట్లయితే అవి కన్సిస్టెంట్ అని చూపెడుతున్నాయి. అంటే అప్పుడు ఏమవుతుంది, మనం గీసినటువంటి గ్రాఫ్ ఎక్కడో మిస్టేక్ జరిగింది కాబట్టి మళ్ళీ మనం వెరిఫై చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ 3 కండిషన్స్ పైన మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా దీంట్లో ఇంకా మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఇచ్చినటువంటి లీనియర్ ఈక్వేషన్స్ని సాధించడం అంటే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడంలో మనకేంటంటే ఎలిమినేషన్ మెథడ్ అంటే చరరాశిని తొలగించు పద్ధతి, లేదంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ప్రతిక్షేపణ పద్ధతి ద్వారా రేఖీయ సమీకరణాలని సాధించడం అనేటువంటిది ఉంది. దీంట్లో మనకు మెయిన్గా ఎక్కువగా 4 మార్క్స్లో పద సమస్యని ఇచ్చి దాన్ని సాధించడం. అంటే పద సమస్యను ఇచ్చినప్పుడు మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే దాంట్లో దత్తాంశం ఏమి ఇవ్వడం జరిగింది, ఆ దత్తాంశానికి సరిపడేటువంటి గణిత వాక్యాల్ని ఏ విధంగా రాయాలి, ఆ గణిత వాక్యాల్ని రాసిన తర్వాత వాటిని ఏ పద్ధతిలో సాధించమని ఇచ్చాడు, గ్రాఫ్ ద్వారా ఇచ్చాడా, లేదంటే చలరాశి తొలగింపు పద్ధత, లేదంటే ప్రతిక్షేపణ పద్ధత సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏది ఇచ్చాడు దాన్ని ఆధారంగా చేసుకొని సాల్వ్ చేయడం అనేటువంటిది మనకు జనరల్గా కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇచ్చినప్పుడు ఆ పద సమస్యల్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంట్లో ఈ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో దీనిపైన మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. దీంట్లో ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాని రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కావచ్చు, లేదంటే యూజింగ్ ద ఫార్ములా కావచ్చు, లేదంటే కంప్లీటింగ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే సూత్రాన్ని ఉపయోగించి మూలాలను కనుక్కోవడం. జనరల్గా ఇక్కడ మనకు సూత్రం ఏంటి అంటే b ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b² మైనస్ 4ac బై 2a. ఈ సూత్రం ద్వారా డైరెక్ట్గా ఇచ్చినటువంటి వర్గ సమీకరణం యొక్క మూలాలని రూట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే కారణాంక పద్ధతిలో సాధించి కూడా రూట్స్ని కనుక్కోవచ్చు, లేదంటే ఇచ్చినటువంటి వర్గ బహుపది అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీటింగ్ ద స్క్వేర్ అంటే వర్గంగా పరిపూర్ణ వర్గంగా రాసి సాధించడం అనేటువంటిది 3 పద్ధతుల్లో ఉన్నాయి. అది ఏ విధంగా అడిగితే ఆ విధంగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంట్లో మనం ఎక్కువగా మెయిన్గా మనకి టెక్స్ట్ బుక్లో డూ దిస్ ట్రై దిస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని బాగా ప్రాక్టీస్ చేస్తూ అలాంటి సమస్యల్ని అంటే అదే ప్రాబ్లంలో నంబర్స్ని మార్చినట్లయితే మనకు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వాటి ద్వారా మనం ప్రాక్టీస్ చేసి ఆ రూట్స్ను ఫైండ్ అవుట్ చేయడము, తర్వాత రిలేషన్ బిట్వీన్ ద కోఎఫిషియంట్స్ అండ్ రూట్స్ అంటే సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అనేటువంటిది. సో గివెన్ quadratic equation. So given quadratic equation, for example, x² plus 5x plus 4 equal to 0. ఈ విధంగా ఇచ్చేసి without finding the roots of the quadratic equation, write the sum of the roots and product of the roots. మూలాల మొత్తము మరియు మూలాల లబ్ధాన్ని రాయడము అనేటువంటిది ఎట్లా రాస్తామంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ -b/a అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ c/a. ఈ రెండింటిని ఉపయోగించి మనము రాసినట్లయితే దీనిపైన మనకు ఒక 2 మార్కులు ఉంటాయి. కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మెయిన్గా ఇంకొక కాన్సెప్ట్ దీంట్లో ఏంటంటే నేచర్ ఆఫ్ ద రూట్స్ అంటే మూలాల స్వభావం. అంటే మూలాలు కనుక్కోకుండానే మనకు ఎలాంటి మూలాలు వస్తాయి ఇచ్చినటువంటి వర్గ సమీకరణానికి, అంటే ఆ రూట్స్ ఎట్లా ఉంటాయి, వెదర్ ద రూట్స్ ఆర్ రియల్ ఆర్ ఇమాజినరీ ఆర్ ఈక్వల్ అనేటువంటిది ఎట్లా చెప్తాం, డిపెండింగ్ అపాన్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద
given quadratic equation, that is d equals to b square minus 4ac. అంటే ఈ విచక్షణి అంటాం దీన్ని. ఈ విచక్షణి యొక్క విలువను కనుక్కొని దీన్ని బేస్ చేసుకొని మనము ఆ గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఎలా ఉంటాయి అన్నట్లయితే d if d is greater than 0, అంటే విచక్షణి యొక్క విలువ 0 కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఆ మూలాలు వాస్తవాలు మరియు వేరువేరుగా ఉంటాయి. అంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఇన్ఈక్వల్. ఇఫ్ d equal to 0, then we can say that roots are real and equal. అంటే d equal to 0 అయినట్లయితే మూలాలు వాస్తవాలు మరియు సమానము అనేటువంటి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా d is less than 0, అంటే d అనేటువంటిది 0 కన్నా అంటే నెగటివ్ వాల్యూ వచ్చినట్లయితే మనకు రూట్స్ ఆర్ ఇమాజినరీ, అంటే మూలాలు అవాస్తవాలు అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ పైన మనం ఫోకస్ చేసినట్లయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఇంకొకటి వర్బల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. దీంట్లో మనకి ఆ వర్గ సమీకరణాల చాప్టర్లో లాస్ట్ ఎక్సర్సైజ్లో ఒక 3-4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే, ఎందుకంటే ఆ పద సమస్యని వర్గ సమీకరణ రూపంలో ఏ విధంగా రాయాలి, దాన్ని సాధించడం అనేటువంటివి ఉన్నాయి. అవి ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రెషన్స్, అంటే శ్రేణులు. ఈ శ్రేణులు చాలా చిన్న చాప్టర్. దీంట్లో ఉన్నటువంటివి 2 మనకి అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్, అంకశ్రేణి మరియు గుణశ్రేణి. అంకశ్రేణిలో ఎన్నవ పదాన్ని కనుక్కోవడము, అదేవిధంగా అంకశ్రేణిలోని n పదాల మొత్తం కనుక్కోవడం, ఈ 2 కాన్సెప్ట్స్. తర్వాత గుణశ్రేణిలో ఎన్నవ పదం కనుక్కోవడము, తర్వాత సామాన్య నిష్పత్తి అంటే nth టర్మ్ అండ్ కామన్ రేషియో ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. దీంట్లో అంకశ్రేణి అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్లో మనకి 3 ఫార్ములాస్ గుర్తున్నట్లయితే ఒక్కోసారి ఏం చేస్తాడంటే రైట్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ ద సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్, అంటే సూత్రాన్ని రాసి పదాలను వివరించండి. సో ఫర్ ఎగ్జాంపుల్ Sn ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇది సూత్రం రాస్తాం. వివరించండి అంటే దీంట్లో Sn అంటే ఏంటి అంటే శ్రేణిలోని n పదాల మొత్తము, సమ్ ఆఫ్ n టర్మ్స్. n డినోట్స్, n దేన్ని సూచిస్తుంది, శ్రేణిలోని పదాల సంఖ్యను. a శ్రేణిలోని మొదటి పదం, ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద ప్రోగ్రెషన్. తర్వాత d కామన్ డిఫరెన్స్, పదాంతరము అని ఈ విధంగా రాసినట్లయితే మనకు ఇది ఈ విధంగా అడిగినప్పుడు 2 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఒకవేళ 4 మార్క్స్కి మనం క్వశ్చన్ అడిగినట్లయితే మీరు గమనించినట్లయితే గత ప్రశ్నాపత్రాలని గమనించినట్లయితే ఇండైరెక్ట్గా అడుగుతూ ఉన్నాడు. అంటే 2 అంక శ్రేణులను ఇచ్చి దాంట్లో n పదాలు సమానమైనట్లయితే n విలువ ఎంత, లేదంటే ఆ 2 పదాలు సమానమైనట్లయితే మొదటి శ్రేణిలోని 15వ పదాన్ని కనుగొనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంక శ్రేణిలో 10వ పదము 2వ అంక శ్రేణిలోని 8వ పదానికి సమానమైనట్లయితే మొదటి అంక శ్రేణిలోని 15వ పదము ఎంత, ఇలాంటిది ఇండైరెక్ట్గా అడగడం జరుగుతుంది. లేదంటే మనకి 100 లోపు 3 యొక్క గుణిజాల మొత్తం ఎంత, ఇలాంటి ప్రశ్నలు మనకు దీంట్లో అడగడం జరుగుతుంది. తర్వాత జామెట్రిక్ ప్రోగ్రెషన్, గుణశ్రేణిలో ఎన్నవ పదం కనుక్కోవడము అనేటువంటిది మొదటి పదము మరియు సామాన్య నిష్పత్తి ఇచ్చినట్లయితే an is equal to a into r to the power of n-1. ఇది మనకు లాస్ట్ ఇయర్ ఈ సూత్రాన్ని రాసి వివరించండి అనేటువంటిది కూడా 1 మార్క్లో అడగడం జరిగింది. అంటే ఓవరాల్గా మనకు తెలిసేటువంటిది ఏంటంటే ప్రతి చాప్టర్లో కూడా ఏమైనా సూత్రాలు ఉన్నాయా, ఉన్నట్లయితే ఆ సూత్రాన్ని రాయడము, దాంట్లో ఉన్నటువంటి పదాలను వివరించడం పైన కూడా తప్పనిసరిగా మనకు ఒక మార్కు ప్రశ్న లేదంటే 2 మార్కుల ప్రశ్న అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం సూత్రాలన్నింటిని కూడా
గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో ఉన్నటువంటివి అవే 3 కాన్సెప్ట్స్. అవి ఆ 3 కాన్సెప్ట్స్ని మనం నేర్చుకున్నట్లయితే, 3 సూత్రాలు నేర్చుకొని వాటిపైన సమస్యల్ని సాధించడం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఒక 6 మార్కులు అనేటువంటిది రావడం జరుగుతుంది. అదేవిధంగా చివరగా మనకున్నటువంటిది కోఆర్డినేట్ జామెట్రీ, అంటే నిరూపక రేఖాగణితం. దీంట్లో మనకున్నటువంటిది ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, అంటే 2 బిందువుల మధ్య దూరాన్ని కనుక్కోవడం. దానికి సూత్రం ఏంటి, ఆ సూత్రాన్ని ఉపయోగించి ఏ విధంగా కనుక్కుంటాం. ఎందుకు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. దీన్ని ఆధారంగా చేసుకొని మనకు 4 మార్కుల ప్రశ్న కూడా అడుగుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది చూద్దాం. సో a -3, 2 b 1, 4 c -1, -2 d 3, 5. ఈ విధంగా 4 బిందు నిరూపకాలు ఇచ్చి ఈ బిందు నిరూపకాలతో ఏర్పడేటువంటి బహుభుజి చతురస్రం అవుతుందా, దీర్ఘ చతురస్రం అవుతుందా, లేదంటే సమాంతర చతుర్భుజమా అనేటువంటిది సూచించండి అని ఈ విధంగా ఇచ్చినప్పుడు తప్పనిసరిగా మనము ఈ డిస్టెన్స్ ఫార్ములాని ఉపయోగించి మాత్రమే నిరూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ సెక్షన్ ఫార్ములా, అంటే 2 బిందువులను ఒక నిష్పత్తిలో M/N నిష్పత్తిలో విభజించేటువంటి బిందు నిరూపకాలని కనుగొనండి, లేదంటే విభజించే నిష్పత్తిని కనుగొనండి అనేటువంటిది అంతరంగా విభజించే నిష్పత్తి కనుక్కోవడము ఇది. తర్వాత దీంట్లోనే ఇంకొకటి మనకేముంది అంటే ఎక్కువగా చాలాసార్లు ఫోకస్ చేసేటువంటిది పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్, అంటే 2 బిందువులను కలిపేటువంటి రేఖాఖండం పైన ఉన్నటువంటి త్రిధాకరణ బిందువులను కనుగొనండి. అంటే అక్కడ త్రిధాకరణ బిందువులు అనేటువంటి పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్స్ అంటాం. మనకు అవి 2 పాయింట్స్ వస్తాయి. ఒక పాయింట్ ఏమో 1:2 రేషియోలో, సపోజ్ A 4, 2 B 7, 8 ఈ 2 బిందువులను కలిపేటువంటి రేఖాఖండాన్ని పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ కనుగొనమంటే ఒక పాయింట్నేమో 1:2 రేషియోలో విభజించినప్పుడు ఏ పాయింట్ వస్తుంది. దానికి సెక్షన్ ఫార్ములానే యూజ్ చేస్తాం. mx2 + nx1 / m+n అండ్ my2 + ny1 / m+n. ఈ ఫార్ములాని యూజ్ చేసి హియర్ m అండ్ n ఆర్ ద 1:2 ఒక పాయింట్ వస్తుంది. అదేవిధంగా సెకండ్ పాయింట్ 2:1 రేషియోలో విభజించేటువంటి బిందు నిరూపకాలు కనుక్కున్నట్లయితే అది పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్. అది 4 మార్కుల్లో మనకి అడగడం జరుగుతుంది. ఇంకొకటి మెయిన్గా మనకున్నటువంటిది ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్, అంటే 3 బిందువులతో ఏర్పడేటువంటి త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోవడము. దీనిపైన లేదంటే ఒక దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం 4 బిందు నిరూపకాలు ఇస్తాడు. 4 బిందు నిరూపకాలు ఇచ్చినటువంటి ఆ బిందు నిరూపకాలతో ఏర్పడేటువంటి దీర్ఘ చతురస్ర వైశాల్యం కనుగొనమన్నప్పుడు మనకి డైరెక్ట్గా లేదు ఇది. దీన్ని ఏం చేస్తాము అంటే ఈ దీర్ఘ చతురస్రాన్ని ఏదో ఒక డయాగోనల్, ఫర్ ఎగ్జాంపుల్ ABCD is a rectangle. If you join any diagonal, so now this rectangle is divided into 2 triangles. అంటే 2 త్రిభుజాలుగా విడిపోతుంది. విడిపోయినప్పుడు ఈ 2 త్రిభుజాల వైశాల్యాలను కనుక్కొని ఆ రెండింటిని కలిపినట్లయితే ఈ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం వస్తుంది. ఈ విధంగా ఇది 4 మార్కుల పైన. లేదంటే ఇంకొకటి 2 మార్క్స్లో మనకి ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్ములా పైన ఏ విధంగా అడుగుతాడు అంటే 3 బిందువులు ఇచ్చి సరేఖీయాలని చూపండి. అంటే కొలీనియర్ 3 పాయింట్స్, అంటే ఒకే లైన్ సెగ్మెంట్ పైన ఉన్నట్లయితే వాటిని మనము సరేఖీయాలు అని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే 3 బిందువులు సరేఖీయాలు అవుతాయో ఆ 3 బిందువులచే ఏర్పడేటువంటి త్రిభుజ వైశాల్యం ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 0. కాబట్టి దాన్ని ఉపయోగించి
ఇది కనుక్కోవడం, సరేకియాలని చూపడం కూడా మనకుంది. అదేవిధంగా ఇంకొకటి స్లోప్, అంటే రెండు బిందువులతో ఏర్పడేటువంటి రేఖాఖండం యొక్క వాలును కనుక్కోవడము. మనకు m = y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని రేఖ యొక్క వాలు కనుక్కోవడము. అదేవిధంగా x అక్షాన్ని ఆధారంగా చేసుకొని ఒక రేఖ 45 డిగ్రీల కోణాన్ని చేసినట్లయితే ఆ రేఖ వాలు ఎంత అనేటువంటిది కూడా మనకు అడుగుతాడు. మరి ఇక్కడ బిందు నిరూపకాలు మనకి ఇవ్వలేదు, కోణం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వాలు అంటే స్లోప్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే అప్పుడు మనకి ఫార్ములా m = tan θ అనేటువంటిది ఉంది. హియర్ θ వాల్యూ ఇస్ 45 degrees. సో tan 45 degrees = 1. సో స్లోప్ ఆఫ్ దట్ లైన్ ఈజ్ 1. ఈ విధంగా వాలు పైన ఆధారపడి ఈ కాన్సెప్ట్స్ని మనం తరోగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకు దీంట్లో కూడా సులభంగా మార్కులు, దీంట్లో నుండి దాదాపుగా మనకి ఏ పేపర్లో చూసినా కానీ 8 మార్కులు కనబడతా ఉన్నాయి. కాబట్టి దీనిపైన ఫోకస్ చేయాలి. ఈ విధంగా అన్ని కాన్సెప్ట్స్ని ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కాబట్టి ప్రాక్టీస్ చేస్తూ మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఇమీడియట్గా మీ టీచర్ని అప్రోచ్ అయ్యి డౌట్స్ క్లారిఫై చేసుకున్నట్లయితే ఈజీగా మనం 100% మార్క్స్ని ఈ పేపర్ 1లో సాధించవచ్చు. ఇంకొకటి అయితే చాలామందికి కూడా అపోహ ఉంటుంది, కంప్లీట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తేనే మార్కులు వేస్తారేమో, లేకపోతే మనకు మార్కులు వేయరు ఏమాత్రం చేయకున్నా అనేటువంటిది ఉంటుంది. కానీ మనంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే తప్పనిసరిగా క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ని కూడా అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అటెంప్ట్ చేసినట్లయితే తప్పనిసరిగా మనకు కొన్ని మార్కులు దానికి ఇవ్వడం జరుగుద్ది. అది ఏ విధంగా ఇస్తారు, దాంట్లో ఉండేటువంటి స్టెప్స్ ఏముంటాయి అనేటువంటిది చూద్దాం. స్టెప్స్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో సమస్యను సాధించేప్పుడు మనకు ఏమేం స్టెప్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డాటా ఇన్ గివెన్ ప్రాబ్లం, అంటే దత్తాంశము ఏమిచ్చాడు దాన్ని గుర్తించాలి, అది రాయాలి. అదేవిధంగా వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, అంటే మనం ఏం కనుక్కోవాలి. ఈ రెండు గుర్తించినట్లయితే ఒకవేళ 4 మార్కుల ప్రశ్న అయినట్లయితే తప్పనిసరిగా 1 మార్క్ ఇస్తారు దీనికి. అంటే మనం ఏం ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు, ఈ రెండు మనం గుర్తించగలిగితే ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లో ఏమైనా సూత్రాన్ని ఉపయోగిస్తామా, లేదంటే దీనికి కనుక్కోవడానికి ఏదైనా చిత్తుపటాన్ని గీయాల్సినటువంటి అవసరం ఉందా అనేటువంటి చూసినట్లయితే ఒకవేళ ఫార్ములా యూజ్ చేసినట్లయితే అక్కడ ఫార్ములా ఏదైతే ఉంటుందో ఆ ఫార్ములాని మనం రాయాలి ఉపయోగించేటువంటిది. లేదంటే చిత్తుపటం గీయాలి అనుకుంటే ఆ పటాన్ని గీస్తే సరిపోతుంది, దానికి కూడా 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ ఇన్ ద ఫార్ములా, అంటే మనం ఉపయోగించేటువంటి సూత్రంలో దత్తాంశంలో ఉన్నటువంటి విలువల్ని ప్రతిక్షేపించడము, సబ్స్టిట్యూషన్. సో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. చేసిన తర్వాత ప్రాసెస్ అంటే సింప్లిఫికేషన్ చేయడం, క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్యాలిక్యులేషన్స్ చేసినట్లయితే దీనికి కూడా 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్గా వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అంటే రిజల్ట్, మనకి ఆన్సర్ ఏమొచ్చిందో ఆ ఆన్సర్ ఇక్కడ రాసినట్లయితే దీనికి కూడా 1 మార్క్. అంటే 4 మార్క్స్ క్వశ్చన్ అట్లయితే ఈ విధంగా మార్క్స్ని మనకు డివైడ్ చేయడం జరుగుద్ది. అంటే కంప్లీట్గా మనకి ప్రాబ్లం రాకున్నా మనకు తెలిసినంత వరకు దాన్ని అటెంప్ట్ చేస్తే కనీసం 4 మార్కులకి 1 మార్క్ అయినా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము ప్రాక్టీస్ చేసి రెగ్యులర్గా ఖచ్చితంగా ఏంటంటే డైలీ ఒక గ్రాఫ్ని తప్పనిసరిగా మనం ప్రాక్టీస్ చేయాలి. ఆ విధంగా చేసినట్లయితే ఈజీగా మనకు మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రయత్నం చేస్తారని, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీ టీచర్లని ఫోన్ ద్వారా సంప్రదించి డౌట్స్ వెంబటే క్లారిఫై చేసుకుంటే కూడా మంచి మార్కులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది.